ప్రైవేటు బస్సులతో ఆర్టీసీ సర్వీసులు పోటీ పడుతున్నాయన్న ప్రచారం నమ్మి సుదూర ప్రాంతాలకు వెళ్ళొచ్చే ప్రయాణికులు కంగు తింటున్నారు. అసలే భగభగ మండిపోతున్న ఎండల్లో ఎయిర్ కండిషన్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు హాయిగా సాగించవచ్చనుకున్న ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. పలు నాసిరకం బస్సుల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో అద్దాల బస్సుల్లో బందీలై ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నానికి శుక్రవారం ఉదయం బయలుదేరిన ఆర్టీసీ ఏసీ బస్సులో ఇదే పరిస్థితి ఎదురైంది. విజయవాడ నుంచి బయలుదేరాక గన్నవరం సమీపించేసరికి బస్సులో ఏసీ పనిచేయలేదు. దీంతో బస్సు డ్రైవరు ఎంత ప్రయత్నించినా ఏసీ మొరాయించడంతో గన్నవరం బస్టాండ్కు బస్సును తీసుకువచ్చి ప్రయాణికులను దించేశారు. గన్నవరం బస్టాండులో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. బండిలో వాళ్ళు ఉండలేరండి, కొద్దిగా వచ్చింది కిందకి. మీరు ఇస్తానంటే పంపిస్తానండి నాన్ ఏసీ బండికి. ఏసీ బండ్లు అయితే ఏముండవు. బండి మీరు అక్కడ ఉండలేరు, ఎండలు ఉండలేరని ఇక్కడ తెచ్చాను. నా బాధ్యత ప్రకారం నేను ఏదో బండి ఎక్కిస్తాను అంతే. బండి ఇప్పుడంటే ఇప్పుడు రాదు. గన్నవరం బస్టాండులో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఏదో ఒక నాన్ ఏసీ బస్సులో పంపిస్తానని బస్సు డ్రైవర్ బదిలివ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదన చెందారు. లగేజీలు తీసుకుని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడ్డారు. 2 గంటల పాటు పడిగాపులు కాశారు. అదే సమయంలో బస్టాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఫోటోలతో ఏర్పాటైన వాట్సాప్ గవర్నెన్స్ బోర్డును గమనించి ఆ యాప్ ద్వారా ఓ ప్రయాణికుడు మెసేజ్ చేశారు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు విశాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా స్పందించారు. అప్పటి వరకు నాన్ ఏసీ బస్సులో పంపడానికి సిద్ధం చేసిన డ్రైవర్ నుంచి ఒక్కసారిగా స్వరం మారింది. కొద్దిసేపట్లో ఏసీ బస్సు వస్తోందంటూ సమాచారం ఇచ్చారు. ఇలా కొద్దిసేపట్లో విజయవాడ నుంచి గన్నవరం బస్టాండ్కు ఏసీ బస్సు రావడం, ప్రయాణికులతో విశాఖకు బయలుదేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల చేతిలో ప్రభుత్వం పేరిట వాట్సాప్ గవర్నెన్స్ స్పందన బాగుందని ప్రయాణికులు చర్చించుకున్నారు. కాలం చెల్లిన ప్రైవేటు బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడపడమేంటని ప్రయాణికులు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.